ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లా ఎన్నికల పోటీ అభ్యర్థులు కౌంటింగ్ పాస్లకు దరఖాస్తు చేసుకోండి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆత్మకూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు. మహబూబ్ బాషా బ్యాంక్ అకౌంట్ల నుండి 50,000 కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. ఎగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు 108 కలశాలతో తిరుమంచడం. నంద్యాల ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డిఎం సమస్యలపై ఫిర్యాదు వెంటనే పరిష్కరిస్తాం. ఆర్టీసీ డిఎం గంగాధర్. నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాతు నిర్వహణ. 3 టౌన్ సిఐ నరసింహులు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవ కన్నుల పండుగ. స్వామివారి కళ్యాణం పోటెత్తిన భక్తులు. ఆళ్లగడ్డ కౌంటింగ్ లో ఎలాంటి నియమ నిబంధన పాటించాలో రాజకీయ నాయకులకు అధికారులకు సమావేశం. ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక యంత్రం ఏర్పాటు ప్రారంభించిన వైద్య శాఖ అధికారి వెంకటరమణ. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టండి. అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు. నంద్యాల పట్టణంలో నంద్యాల అసెంబ్లీ ఆర్ఓ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మే 13న పోలింగ్ అసెంబ్లీ అభ్యర్థుల ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిందని, ఎక్కడ కూడా ఎలాంటి రీపోలింగ్ జరగకుండా పోలింగ్ చేశారని, నంద్యాల ఆర్జీఎం కాలేజీలో జూన్ 4వ తేదీన నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కౌంటింగ్ కు సంబంధించిన ఏజెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ఈవీఎంల గురించి అవగాహన కల్పించడం, కౌంటింగ్ కు సంబంధించిన ఏజెంట్లకు పాసులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ జూన్ 4వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేశామని చెప్పడం, ఇలాంటి గొడవలు జరగకుండా నాయకులు కూడా సహకరించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్లు కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనం 13వ తేదీ 13 మే ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించుకోవడం జరిగింది. నిర్వహించిన పోలింగ్ సంబంధించి 14వ తేదీ అబ్జర్వర్ గారి సమక్షంలో అందరూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ సమక్షంలో స్క్రూటినీ చేసుకోవడం జరిగింది. సో ఎటువంటి సంఘటనలు లేకుండా, ఎటువంటి చోట కూడా రీపోల్ లేకుండా సాఫీగా ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. పోలైన ఈవీఎంస్ అన్నీ కూడా మనము శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ఈసీఐ స్ట్రాంగ్ రూమ్కి డబుల్ లాక్ వేసుకోవడము, సీసీటీవీ ఫుటేజ్, 24/7 ఆర్మ్డ్ గార్డ్, లాగ్ బుక్ మెయింటైన్ చేస్తూ మొత్తం కూడా ప్రాపర్గా ఈ స్ట్రాంగ్ రూమ్స్ అనేవి సీల్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ కూడా మనము శాంతిరామ్ కాలేజ్లో ఏర్పాటు చేసుకొని అక్కడ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి 24/7 వాళ్ళు వాచ్ కానీ మానిటర్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా మనకి ఈ 4వ తేదీ 4th జూన్ 2024 తేదీన మనకి కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఉదయం 8 గంటలు మొదలుకొని కౌంటింగ్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ మనం పోస్టల్ బ్యాలెట్ టేకప్ చేస్తాము. నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు ఒక 4,500 వరకు పోస్టల్ బ్యాలెట్ అనేవి వచ్చాయి. వీటన్నిటినీ కూడా మనము ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా పంపించినాం కౌంటింగ్ హాల్కి సంబంధించి. వాటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి శాంతిరామ్ కాలేజ్లో.
సో ఈ కౌంటింగ్ హాల్కి సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అదర్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్తో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక అవగాహన లాగా వాళ్ళకి డూస్ అండ్ డోన్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కౌంటింగ్ ఏజెంట్స్కి సంబంధించి వాళ్ళు అపాయింట్మెంట్ చేయాల్సిన ఫామ్ 18 కానీ వాళ్ళు ఆ రోజు ఎలా ఉండాలి, ఏమేమి ప్రొసీజర్ ఏంటి, ఎలా కౌంట్ చేస్తామనేది ముఖ్యంగా చెప్పడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, ఎలాంటి ఓట్స్ని వ్యాలిడ్గా చేస్తాము, ఎలాంటి ఓట్స్ని ఇన్వాలిడ్గా పరిగణిస్తామని చెప్పి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈవీఎంస్లో పోలిన ఓట్ల లెక్కింపులో తీసుకునే ప్రొసీజర్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఏర్పాటు చేస్తున్న మొత్తం ఏర్పాట్లను కూడా వాళ్ళకి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారము సిఇఓ ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అందరికీ కూడా ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ అనేది పూర్తి చేసుకోవడానికి పోలీస్ వారి సహకారంతో డిఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐడి కార్డ్స్ కానీ ఫామ్ 18 డూప్లికేట్ ఫామ్స్ కానీ ఖచ్చితంగా మ్యాండేటరీగా పెట్టుకోవడము, నిర్దేశిత ప్రాంతంలోనే పార్కింగ్ పెట్టుకోవడము, ఎక్కువ మంది గుమిగూడకుండా సెక్షన్ 144ని విధించడము, ఎక్కడ ఎలాంటి గొడవ లేకుండా ప్రాపర్ ఎన్వైర్న్మెంట్లో, పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో కౌంటింగ్ అనేది నిర్వహించుకోవడం కోసము ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ముఖ్యంగా మనము ఆదేశాలు జారీ చేస్తున్నాము. సో ఈ కంటెక్స్లో పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్కి కూడా మనం ఏంటంటే 6, 27 తేదీలలో మళ్ళీ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని అప్పటికి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అన్నిటికీ కూడా వాళ్ళని వివరిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పరెంట్ వేలో ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం అనేది కౌంటింగ్ ప్రక్రియ నంద్యాల నియోజకవర్గం సంబంధించి చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇప్పటికే కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లు కానీ కౌంటింగ్ స్టాఫ్కి సంబంధించి డేటాబేస్ కూడా ముందే రెడీ చేసి పెట్టాము. అబ్జర్వర్స్ కూడా రావడం జరుగుతుంది మనకు 30వ తేదీ 31వ తేదీ లాగా. సో అబ్జర్వర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కానీ అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. సో ఇవన్నీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఆత్మకూరు పట్టణంలోని రహ్మత్ నగర్కు చెందిన పెయింటర్ షేక్ మహబూబ్ బాషా బ్యాంకు ఖాతా నుండి 50,000 చోరీకి గురయ్యాయి. ఇతనికి యూనియన్ బ్యాంకులో ఖాతా ఉంది. సోమవారం అతని ఖాతాలో మరో వ్యక్తి 50,000 జమ చేశారు. ఏటీఎం కార్డు లేకపోవడంతో నగదు విత్డ్రా చేసుకుందామని మంగళవారం బ్యాంకుకు వెళ్లారు. అప్పటికే ఖాతా నుండి 50,000 విత్డ్రా అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలియజేశారు. దీనిపై బాధితుడు వెంటనే బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేశారు. ఆయన పరిశీలించి ఆన్లైన్ విధానంలో డబ్బులు విత్డ్రా చేసినట్లు వివరించారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు డ్రా చేసినట్లు పత్రాలు చూపుతున్న యువకుడు నా పేరు మహబూబ్. నేను ఆత్మకూరులో ఉంటాను. నాకు గత కొన్ని సంవత్సరాలుగా యూనియన్ బ్యాంకులో అకౌంట్ ఉంది. ట్రాన్సాక్షన్లో జరుపుతుంటాను, అమౌంట్ వేస్తుంటాను. నిన్న నైట్ నాకు 9:21కి నా అకౌంట్లో నుంచి 49,999 రూపాయలు కట్ అయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. నేను మార్నింగ్ పోయి మేనేజర్ సార్కి పోయి కంప్లైంట్ ఇస్తున్నాను, అర్జీ రాసిస్తున్నాను. మేనేజర్ సార్ దగ్గరికి పోతే ఏదేదో లింకులు ఓపెన్ చేసింటారు, దానివల్ల మీ అకౌంట్లో కట్ అయింటాయి, మీ 99% వదులుకోండి, డబ్బులు అయితే రావని చెప్పినారు. క్రైమ్ బ్రాంచ్లో కంప్లైంట్ చేయండి అని చెప్పినారు. నేను మొబైల్లో క్రైమ్ బ్రాంచ్లో ఓపెన్ చేసి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ని నా కంప్లైంట్ని ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి సిఎస్ఆర్కి కలిసి అర్జీ కూడా రాసిస్తున్నాను. నా యొక్క అమౌంట్ని నా ఖాతాలో చేసేట్టుగా సహాయకరించాలని కోరుతున్నాను. ఎగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు 108 కలశాలతో తిరుమంజనం నిర్వహించారు. స్వామివార్లను కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిర్వహించిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దర్శించుకున్నారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి మండపం వద్ద కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి స్వాతి సుదర్శన హోమం జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్, సౌమ్య, నారాయణన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. Vamos,
భార్గవ అండపక్క कल्याण नवान्निगवाधिक नृसिंह जयंती ब्रह्मोत्सव काले चक्रस्नान काले महाराजराज श्रीमद्वेदमार्गदीक्षापणाचार्य परमहंस परिव्राजकाचार्य सर्वतंत्र स्वतंत्रोभय वेदांताचार्य श्री भगवद रामानुज सिद्धांत निर्धारण सार्वभौम श्रीवंटोह श्री रंगनाथ यतीन्द्र महादेशिकन समर्पण महाराजराज श्री आल्लगड्ड रविकांत चौधरी हिमबिंदु दंपति वारी सकुटुंबानां समर्पण चक्रासने समासीनः चक्राध्यायुत सेवितः चक्र नक्र विधानांच वक्रायत विलोचनः అని అహోబిల క్షేత్ర మహాత్మ్యంలో నృసింహ పురాణంలో భవనాశిని తీర్థాన్ని గురించి వివరంగా 10వ అధ్యాయంలో వర్ణించబడినది. ఆ నృసింహస్వామి వారి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆకాశం నుంచి అతి ఉగ్రమైన దేవత భవనాశిని అనే పేరు కలిగి స్వామివారి యొక్క హస్తమును శుద్ధం చేసేదానికి అవతరించినది భవనాశిని నది. ఆ భవనాశిని నదిలో తుంగభద్ర, కృష్ణ, నర్మదా, కావేరి ఇటువంటి పుణ్య పవిత్రమైన దాదాపు 100 నదులు ఈ భవనాశిని సంగమిస్తుందని చెప్పి పురాణం చెప్తుంది. అటువంటి భవనాశిని తీర్థంలో ఈరోజు స్వామివారికి చక్ర స్నానం, అవభృత స్నానం అంటారు. అటువంటి చక్ర స్నానంని ఈరోజు స్వామివారి శ్రీభూమినీల చెంచులక్ష్మీ నాయికాధమైన శ్రీ జ్వాలానరసింహస్వామి వారి కొలువుండి ఆ భవనాశిని తీరంలోనే ఈ యొక్క నవకలశ పంచామృత అభిషేకం, తదనంతరం వారుణ సూక్తంతో భవనాశిని వర్ణించి ఆ భవనాశినిలో స్వామివారి నిత్యాభిషేకమూర్తి, చక్రస్నానం చేసే ఒక సుదర్శనమూర్తి, శ్రీశఠారి పాదుకులను వేంచేసి స్వామివారితో అర్చకులతో సహా అవకృత స్నానం చేసి యావత్ భక్తులకి ఆ ఒక్క ప్రసాదంగా తీర్థాన్ని ప్రోక్షించగలిగినారు. అటువంటి వైభవమైన ఈ ఒక్క క్షేత్రంలో సాయంకాలం జరిగే ఈ ఒక్క గరుడోత్సవం అందరూ స్వామివారిని దర్శించి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షానికి అందరూ పాత్రభూతులు కావాలని చెప్పి నృసింహస్వామి వారిని ప్రార్థించి ఈ ఒక్క మహోత్సవం చక్రస్నాన ఉభయదారులైన ఆళ్లగడ్డ ఏపీపీడీసీఎల్ శ్రీ రవికాంత్ చౌదరి దంపతి వారు ఉభయదారులు చేసి ఈ ఒక్క బ్రహ్మోత్సవం 10 రోజులు స్వామివారు
నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఉదయం 11 నుండి 12 గంటల మధ్య డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ గంగాధర్ తెలిపారు. డిపో పరిధిలోని ప్రజా రవాణా సమస్యలు ప్రయాణికులు డయల్ యువర్ డిఎం ఫోన్ ద్వారా సమస్యలు తెలపడం జరిగిందని ఈ సమస్యను వెంటనే పరిష్కార మార్గం చేస్తామని తెలిపారు. ఎవరైనా కానీ ప్రయాణికులు బస్సులో బస్టాండ్లో సమస్యలు ఉంటే వెంటనే డయల్ యువర్ డిఎం ఫోన్ చేసి సమాచారం తెలపగలరని తెలిపారు. నంద్యాల జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులందరికీ నంద్యాల డిపో నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 4 సూచనలు సలహాలు పాణ్యం విలేజ్ నుంచి మాత్రమే రావడం జరిగింది. ఈ 4లో ప్రధానంగా పాణ్యం బస్ స్టేషన్లో టాయిలెట్స్ ఫెసిలిటీ కల్పించమని, మరియు ఆళ్లగడ్డ బనగానపల్లె నుంచి వచ్చే బస్సులు సర్వీస్ రోడ్లోంచి వెళ్లాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నారు. కనుక మేము సంబంధిత డిపోల వారికి తెలియజేసి వారి యొక్క బస్సులు సర్వీస్ రోడ్లో వెళ్ళి ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పించాలని మేము కోరుతాము. అలాగే సూపర్ లగ్జరీ బస్సులు కూడా రాత్రి 8 తర్వాత సర్వీస్ రోడ్లోంచి వెళితే మాకు కూడా సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు కోరారు. అది కూడా మేము పరిశీలించి తగు చర్య తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాము. మరి ఈ నెలలో డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో ఈ 4 ఫిర్యాదులు మాత్రమే రావడం జరిగింది. మరి అందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మరి ప్రభుత్వ సంస్థని అందరూ కూడా ఆదుకుంటారని మనవి చేస్తూ అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి సూచన మేరకు నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనగర్, వీసీ కాలనీ, రాయల్ కాంపౌండ్, కరుణమయ స్కూల్, దేవనగర్ పార్క్ రోడ్, టీచర్స్ కాలనీ మొదలగు ప్రాంతాల్లో 3 టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహులు గారి ఆధ్వర్యంలో స్థానిక పోలీసు అధికారులు వారి సిబ్బందితో పోలీసు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 3 టౌన్ సీఐ మాట్లాడుతూ నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలందరూ వివాదాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా మెలకాలని, జిల్లా మొత్తం 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిఘా ఉంచడం జరిగిందని, నేడు వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని, అకస్మాత్తుగా రౌడీ షీటర్ల ఇళ్లను కూడా తనిఖీ చేయడం జరిగిందని, ఎన్నికల్లో గెలిచిన వారు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు కాకర్లు కాల్చడానికి అనుమతి లేదని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని, ఎన్నికల నిబంధనపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని 3 టౌన్ సీఐ హెచ్చరించారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక నంద్యాల టౌన్లో దేవనగర్ ఏరియాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో బీఎస్ఎఫ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. సో దేవనగర్ ఏరియాలో ఈ రౌడీ షీటర్స్ కానీ, ఈ సస్పెక్ట్స్ కానీ ఎక్కువగా ఉన్నారు. సో గత ఎలక్షన్స్లో కూడాను 2014, 19 అదేవిధంగా 17 ఎలక్షన్స్లో కూడా కేసెస్ రిపోర్ట్ అయినాయి. ప్రజలందరూ కూడాను సహకరించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ పారామిలిటరీ ఫోర్సెస్, బీఎస్ఎఫ్ వీళ్ళు మేఘాలయ నుంచి వచ్చినారు.
సో ఫోర్సెస్ అనేది మన కాన్స్టిట్యూన్సీ కూడా ఎక్కువ ఫోర్సెస్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ క్రియేట్ అయితే ఇమ్మీడియట్గా పారామిలిటరీ ఫోర్సెస్ అరెస్ట్ చేసి నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించడం శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లకు కళ్యాణం అంగరంగ వైభవంగా శ్రీ భగవతి సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ఏడుకొండలవాడ వెంకటరమణ నామస్వరంతో మారుమోగింది. స్వామివారి కళ్యాణానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం ప్రారంభించారు. సమేత వెంకటేశ్వర సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య మనం చేయగలుగుతామంటే చేయలేం. ఎందుకంటే భగవంతుడు వాడు ఇచ్చిన అనుగ్రహం. మనం చేయగలుగుతామంటే చేయలేం. ఎందుకంటే భగవంతుడు వాడు ఇచ్చిన అనుగ్రహం. గీతిక ప్రియ నామ్ని ఓం నమో వెంకటేశాయ. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు అంటే 22వ తేదీ బుధవారము 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, విశ్వసేన పూజ, గణపతి పూజ మరియు నవకుంభారాధన మరియు సుదర్శన హోమము మరియు నవగ్రహ హోమము, వినాయక హోమము అత్యంత జరిగినవి. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి దివ్య కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని ఆశిస్తూ సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి నియమ నిబంధన పాటించాలో రాజకీయ నాయకులకు, అధికారులకు ఆళ్లగడ్డ ఎన్నికల అధికారి మరియు ఆర్డీఓ మల్లికార్జున రెడ్డి సూచించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీ నాయకులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు సిబ్బందికి కౌంటింగ్ నియమ నిబంధన ఎన్నికల అధికారి వివరించారు. కౌంటింగ్ అనంతరం విజయోత్సవ సభలు టపాసులు పేల్చడం ఇలాంటివి చేయకూడదని వారికి సూచించారు. కౌంటింగ్ హాల్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కాబట్టి అక్కడ గుంపులుగా ఉండరాదని సూచించారు. అలాగే రాజకీయ పార్టీ నాయకులు తమ వెంట నేర చరిత్ర కలిగిన వారిని నియోజకవర్గంలో ఓటు హక్కు లేని వారికి వెంట తెచ్చుకోకూడదని సూచించారు. నిబంధన ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు ఆ రోజు కంపల్సరీగా మేము వాళ్ళకి నోటీసులు ఇస్తాము. ఎవరైతే ఆ నేర చరిత్ర ఉండేవాళ్ళు ఆ రోజు కంపల్సరీగా తెల్లవారితో మాకు స్టేషన్లో హాజరవ్వాలి. మొన్న పోలింగ్ రోజు లాగా కాదు, ఈసారి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే మేము ఐడెంటిఫై చేస్తామో వాళ్ళు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ఆ రోజు రావాల్సి ఉంటుంది. దానికి మీరు కూడా సహకరించండి.
అభ్యర్థి తరఫున కౌంటింగ్ ఏజెంట్లు తప్ప ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్కు వెళ్ళరాదు. ఇది చెప్పిందే. ఎక్కువ ఇందాక సార్ కూడా చెప్పారు, ఎక్కువ మంది ఆడ మనకుండే హాల్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ మంది ఉన్న ఇబ్బందే, అందరికీ ఇబ్బంది, తిరగడానికి ఇబ్బంది, కూర్చోవడానికి ఇబ్బంది, దేనికైనా ఇబ్బంది. సార్ వాళ్ళకి ఏమో ఇబ్బంది ఉండదు, క్యాబిన్ లోపల ఉంటారు కాబట్టి, మీరు క్యాబిన్ బయట ఉంటారు కాబట్టి ఎక్కువ ఏజెంట్స్ వెళ్తే ఇబ్బంది పడతారు. మన అత్యవసర ఆధారాలకి మరియు తహసీల్దార్లకి మరి సార్లకి వచ్చేసిన సిబ్బందికి మరియు ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా నాకు వీళ్ళ సమావేశం జరిగింది ఎందుకంటే రాబోయే రోజు అంటే 4/6/2024 కౌంటింగ్ డే రోజు మనం ఏమేమి పాటించాలి అనేది మాకు ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి రావడం జరిగింది. అవి కూడా మీకు ఒకసారి చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, మీకు ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుందని మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఫైనల్ డిక్లరేషన్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కలెక్టరేట్లో గొడవలో పెట్టేస్తాం. అంతా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి మొత్తం మెటీరియల్ అప్పగిస్తాం. సో ఇది ప్రొసీజరు. సో అది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. తర్వాత ఫైల్ క్రాకర్స్ కూడా మనం చెప్తున్నాము. తహసీల్దార్లు ఆల్రెడీ మీకు సర్కులర్ పెట్టాను. ఆ ఫైల్ క్రాకర్ షాప్ వాళ్ళని పిలిచి ఏదైనా పెళ్లి ఫంక్షన్ అంటే కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని పెళ్లి కార్డు అట్లా ఉంటేనే ఆ పటాకులు బాణసంచి అమ్మాలి తప్ప పొలిటికల్ పార్టీస్కి ఇది అమ్మడానికి లేదు. బల్క్గా అమ్మొద్దు. విషయం ఏంది కనుక్కోవాలి పర్సనల్గా, దేని కొరకు పర్పస్ ఏం తీసుకున్నారు అనేది. లేదా ఈ 2 రోజులు ఆపినంలో ఇబ్బంది లేదు. తర్వాత పెట్రోల్ బంక్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ మీకు పెట్టాను. అందరికి ఇన్ఫార్మ్ చేశారా? లూజ్ పెట్రోల్ ఎవరికి ఇవ్వకూడదు, బాటిళ్ళల్లో పెట్రోల్ వేయడం ఇలాంటివి ఉండదు. సో కొంచెం స్ట్రిక్ట్గా అమలు చేసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి మనం ఒకసారి. తర్వాత సెన్సిటివ్ ప్యాకెట్స్ ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సెన్సిటివ్ ప్యాకెట్స్లో ఏంటి పరిస్థితి ఎక్కడైతే ఉందనేసి అందరూ తహసీల్దార్లు ఒక ఇన్స్ట్రక్షన్ మీ ఎంపీడీ వాళ్ళకి ఒక లెటర్ పెట్టండి. మహిళా పోలీసులు అందరూ ఫీల్డ్లో ఉండాలా, అలాగే మన ఈఆర్ఏస్ ఫీల్డ్లో ఉండాలా. అక్కడ కౌంటింగ్ ఎక్కడ అన్ని గ్రామాల నుంచి ఎక్కడైనా ఉద్రిక్త వాతావరణం ఉన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకు తెలియాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలిసిన తర్వాత మనకు తెలియదన్నారు. మనకు తెలిసిన తర్వాతనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం చెప్పాలి. ఏదో పోలీసు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ మనకు ఇన్ఫర్మేషన్ కావాలి. అందరినీ అలర్ట్ చేసుకుంటారు. సో కాబట్టి ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఎలక్షన్స్ అనేది 5 ఏళ్ళకి ఒకసారి. ఇది ఖచ్చితంగా నియమబద్ధంగా మనం చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు వరకు అలాగే చేసాము. ఇప్పుడు కూడా ఈ 10 days 15 days కూడా మనం అలాగే పాటించి ఈ కౌంటింగ్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా జరుపుకొని, అలాగే ఎవరైనా గెలుపు ఓటములు అనేది ఈ ప్రజల నిర్ణయం కాబట్టి ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలా, మీరైనా మేమైనా అందరూ కూడా. సో కాబట్టి దాన్ని చక్కగా అమలు చేసుకోవాలి. అందులో ఎటువంటి వివక్షత ఉండకూడదు. అలాగే కలెక్టర్ గారు ఎలక్షన్ ట్రైనింగ్స్ ఇవి చేస్తున్నారు. అందరికీ స్టాఫ్ కూడా కౌంటింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఎవరు వస్తారో మనకు కూడా తెలియదు. ర్యాండమైజేషన్ అంటే జిల్లా స్థాయి నుంచి పూలు తీసుకొని ఎంప్లాయీస్ అందరినీ దాంట్లో మన పీఓస్ని వేసినట్టే అందరినీ కలిపేసి వాళ్ళ సొంతంగా పనిచేసే కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళకి వాళ్ళ ఓటు ఉండే కాన్స్టిట్యుయెన్సీ కాకుండా ఆపోజిట్ మార్చేస్తారు. వాళ్ళను ఆ విధంగా మనకి ఇస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ట్రైనింగ్ ఇచ్చుకొని మనం కౌంటింగ్కి రెడీ చేసుకోవాలి. అలాగే ప్రతి టేబుల్ కౌంటింగ్ సూపర్వైజరు, కౌంటింగ్ అసిస్టెంటు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అలాగే ఒక డెడికేటెడ్గా ఒక అటెండర్ ఉంటారు. అంటే ఆ టేబుల్కే వస్తుంటారు, తీసుకుంటారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు ఆర్ట్ సెంటర్ ఏర్పాటు చేసి 12 సంవత్సరాలు అయినవి. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వ్యాధి తీవ్రతను నిర్ధారించి అత్యాధునిక అత్యంత ఖరీదైన CD4 కౌంట్ యంత్రం ప్రప్రథమంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి శ్రీ డాక్టర్ ఆర్ వెంకటరమణ గారు మరియు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీ డాక్టర్ ప్రసాదరావు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్వజన ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది, ఆర్ట్ సెంటర్ వైద్యులు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇదివరకు ఈ అత్యాధునిక అత్యంత ఖరీదైన పరీక్షలు చేయటకు కర్నూలు సర్వజన ఆసుపత్రికి శాంపిల్స్ పంపడం జరిగింది. ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చిందని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ ఎం శారదాబాయ్ తెలియజేశారు.
నంద్యాల జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్ కలెక్టర్ అధ్యక్షతన ఇసుక అక్రమ తవ్వకాలపై కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాల్ని అరికట్టేందుకు గట్టి నిఘా ఉంచి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా తవ్వకాలపై ప్రత్యేక దృష్టి సారించి అరికట్టాలని సబ్ డివిజనల్ పోలీసు అధికారులను ఆదేశించారు. దిగువ స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి అక్రమ ఇసుక రవాణాపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులతో ముమ్మర తనిఖీలు నిర్వహించి ఇసుక అక్రమ తవ్వకాలను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ మేరకు గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల జిల్లా ఎన్నికల పోటీ అభ్యర్థులు కౌంటింగ్ పాస్లకు దరఖాస్తు చేసుకోండి. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆత్మకూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు. మహబూబ్ బాషా బ్యాంక్ అకౌంట్ల నుండి 50,000 కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. ఎగువ అహోబిలంలో ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు 108 కలశాలతో తిరుమంచడం. నంద్యాల ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డిఎం సమస్యలపై ఫిర్యాదు వెంటనే పరిష్కరిస్తాం. ఆర్టీసీ డిఎం గంగాధర్. నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కవాతు నిర్వహణ. 3 టౌన్ సిఐ నరసింహులు. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవ కన్నుల పండుగ. స్వామివారి కళ్యాణం పోటెత్తిన భక్తులు. ఆళ్లగడ్డ కౌంటింగ్ లో ఎలాంటి నియమ నిబంధన పాటించాలో రాజకీయ నాయకులకు, అధికారులకు సమావేశం. ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధి తీవ్రతను నిర్ధారించే అత్యాధునిక యంత్రం ఏర్పాటు ప్రారంభించిన వైద్య శాఖ అధికారి వెంకటరమణ. ఇసుక అక్రమ తవ్వకాలను అరికట్టండి. అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.